హలో మహతి పిన్ని, నేను రేఖని. రేఖ, ఎక్కడున్నావు? నేనెక్కడుంటాను, మా అత్తగారింట్లో ఉన్నాను. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఏమైందేంటి? నువ్వు అర్జెంటుగా నాకు పని చెయ్యాలి. మంచి పనా చెడ్డ పనా? మంచి పని అయితే నీకెందుకు చెప్తాను, నువ్వు చేయగలిగే పని కాబట్టే నీకు చెప్తున్నాను. ఓహో, ఇంతకీ ఎవరి కొంప కూల్చాలేంటి? లేఖ కొంప. అదేంటి, దాని కొంప కూల్చడమేంటి? ఏది వివరంగా చెప్తే గాని చెయ్యవా? ఎందుకు చేయనే? ఏం చేయమంటావో చెప్పు. అది పిన్ని. ఇక చూడవే, నీ ప్లాన్ నేను ఎలా అమలు చేస్తానో చూడు. రామా, సొంత చెల్లెలివి, నువ్వు వెళ్లకుండా మీ అన్నయ్య శవాన్ని ఎలా తీసుకెళ్తారు? ఒక కొడుకు పుట్టగానే చాలరా అన్నయ్య అన్నాను. వద్దు, ఆడపిల్ల కావాలి ఆడపిల్ల కావాలి అని 2 ఆడపిల్లల్ని కన్నాడు. ఇప్పుడు ఏమైంది? మా అన్నయ్య బిడ్డేమో ఎవరినో ప్రేమ దోమ అని పెళ్లి చేసుకుంది. ఆడేమో ఎదవా బ్రోకర్ కేసులో ఇరికించేసి పోలీసులు పట్టుకెళ్లేలా చేశాడు. మనలాంటి కుటుంబాల్లో ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమైనా ఉందా? అలాంటి కేసుల్లో ఇరుక్కుని పాపం అన్నయ్య ఎంత బాధపడ్డాడో ఏమో. ఆఖరికి తట్టుకోలేక ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నా గురించి అమ్మా నాన్నలకి చెప్తే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. మీరు చెప్పినట్టే చేశానమ్మా. ఆ అమ్మాయి నమ్మినట్టుంది, అందుకే అటు వెళ్ళిపోయింది. గుడ్, వెరీ గుడ్, బాగా నటించారు. ఈ డబ్బులు ఉంచండి. థ్యాంక్స్ అమ్మా. చెప్పు పిన్ని. పిట్ట బుట్టలో పడింది అంటే ఏముంది, నువ్వు చెప్పినట్టు ఆ లేఖ ఇంకా ఇంటికి రాదు. మరి దిక్కులేని దానిలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అలాగా? అవునే, గోల్ వేశాను, పనిచేసింది, అంతే. రూటు మారింది. అది మన రూట్లోకి రావాలి పిన్ని. ఎక్కడికి వెళ్తుందో ఫాలో చెయ్యి. ఏంటండి అంత చికాగ్గా పేపర్ పడేశారు? ఏముంది రేఖ, ఎవరో ఫ్యామిలీ లేడీస్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారట. ఆ హెడ్డింగ్ చూస్తేనే న్యూస్ చదవాలనిపించలేదు. హాయిగా కాపురం చేసుకోక ఏం బుద్ధులో ఏమో. కోడలి ఘనకార్యం అత్తకి ఇప్పుడే తెలియకూడదు కాబట్టి ఆపాం. కానీ ఇంత హాట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత ఏమీ చేయకుండా ఉంటే మనశ్శాంతిగా ఎలా ఉంటుంది? రిసార్ట్ లో జరిగిన మ్యాటర్ పేపర్కి ఎక్కింది. నేనే చదివి వినిపిస్తాను. సిటీ శివార్లో ఉన్న మేడ్చల్లో పోలీసులు ఒక రిసార్ట్ లో రైడ్ చేశారు. అక్కడ కొంతమంది లేడీస్ పోలీసులకి దొరికిపోయారు. విచిత్రం ఏంటంటే పట్టుబడ్డ లేడీస్ అందరూ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కి చెందిన వారే. లేఖ డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. రాంగ్ అడ్రస్ ఇవ్వాలన్న ఐడియా కూడా రాలేదా నీకు? నేను నీలాంటి దాన్ని కాదే. నాకు ఈ పోలీస్ స్టేషన్లు గొడవలు ఇవేవి తెలియవు. తెలిస్తే నేను కూడా నీలాగే మేనేజ్ చేసేదాన్ని. నేను ఎప్పుడూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు, ఇలా అబద్ధాలు మాట్లాడడము తెలీదు. అసలు నేను అలాంటి దాన్ని కాదు కాదు కాదు. ఎలాంటి దానివో నువ్వు ఎంత చెప్పినా జనం నమ్మరు. ఈ పేపర్లో ఉన్న మ్యాటర్ చూసి ఇదే కరెక్ట్ అనుకుంటారు. అయినా లేక వీటన్నిటికీ కారణం నీ భర్తే అని తెలిసి కూడా ఇంకా ఏదో జరుగుతుందని నీ భర్తో, నీ అత్తో, నీ మావో ఎవరో ఒకరు నిన్ను దగ్గరికి తీసుకుంటారని, నీ కాపురం సాఫీగా సాగుతుందని ఎదురు చూస్తూ ఉండు. మనిషికి ఇంత ఆశ ఉండకూడదే. నిజమైన ఆడదానివే అయితే ఈ పాటికి సూసైడ్ చేసుకుని ఎప్పుడు చచ్చుండేదానివి. నీకవేమీ లేవు కాబట్టి ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నావు. నీది ఒక బతికేనా? ఛీ!